ఎప్పుడైనా ఆలోచించారా? మనం వేసుకునే ఓ చిన్న టాబ్లెట్ లేదా ప్రాణాలు కాపాడే ఓ కొత్త వైద్యం అసలు ఇవన్నీ ఎలా మన దగ్గరకొస్తాయి? ఆ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉండే మొదటి అడుగు, ఆ మొత్తం ప్రాసెస్కి పునాది ఒకే ఒక్క డాక్యుమెంట్, అదే క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్. సో ఈరోజు మన ప్రయాణంలో ఒక చిన్న ఐడియా నమ్మకమైన మెడిసిన్గా ఎలా మారుతుందో చూద్దాం. ఈ 5 స్టెప్స్లో దాని కథ మొత్తం తెలుసుకుందాం. పునాది దగ్గరనుంచి నైతిక బాధ్యతల వరకు ప్రతి ఒక్క పాయింట్ని వివరంగా చర్చిద్దాం. సరే, అయితే మనం మొదటి అడుగుతో మొదలుపెట్టేద్దాం. అసలు ఈ క్లినికల్ ట్రయల్ అంటే ఏంటి? మెడికల్ సైన్స్లో ఇది ఎందుకంత కీలకం? చూడండి, క్లినికల్ ట్రయల్ అంటే అదేదో ఊరికే గమనించడం కాదు. ఇది ఒక పక్కా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఒకే ఒక నిర్దిష్టమైన ప్రశ్నకు, అంటే ఈ కొత్త మందు పనిచేస్తుందా, ఇది సేఫేనా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అన్నమాట. దీనికి 2 ముఖ్యమైన లక్ష్యాలుంటాయి. ఒకటి, నమ్మదగిన ఖచ్చితమైన డేటాను సంపాదించడం. దానివల్ల వైద్యరంగం ముందుకు వెళ్తుంది. ఇక రెండవది, ఇది అన్నింటికంటే ముఖ్యమైంది, ఈ ప్రయోగంలో పాల్గొనే వాలంటీర్ల భద్రతను కాపాడటం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఇక్కడ అతిపెద్ద ఛాలెంజ్. సరే, ఇక అసలు విషయానికొద్దాం. మొత్తం క్లినికల్ ట్రయల్ను నడిపించే ఆ మాస్టర్ బ్లూ ప్రింట్, అదే ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రోటోకాల్ను మనం ఒక రూల్ బుక్ లాగా అనుకోవచ్చు. ట్రయల్ ఇండియాలో జరిగినా, అమెరికాలో జరిగినా, అంటే ఒక్క క్లినిక్లో అయినా 100 క్లినిక్లలో అయినా అందరూ ఒకే రూల్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మనకు వచ్చే ఫలితాలు కన్సిస్టెంట్గా, నమ్మదగినవిగా ఉంటాయి. మరి ఈ మాస్టర్ ప్లాన్ను ఎలా తయారు చేస్తారు? అందులో 4 చాలా ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది, లక్ష్యాలను స్పష్టంగా చెప్పడం. రెండవది, సరైన స్టడీ డిజైన్ను ఎంచుకోవడం. మూడవది, ఎంతమంది అవసరమో లెక్కించడం. నాల్గవది, ఏ పద్ధతులు వాడాలో నిర్దేశించడం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. లక్ష్యాలు ఎంత స్పష్టంగా ఉండాలో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ మందు పనిచేస్తుందా అని అడిగితే అది సైంటిఫిక్ క్వశ్చన్ కాదు. దానికి బదులుగా చూడండి, ప్రశ్న ఇలా ఉండాలి: డ్రగ్ ఎక్స్ 12 వారాల్లో ప్లాసిబోతో పోలిస్తే బ్లడ్ ప్రెషర్ని కనీసం 10 పాయింట్లు తగ్గిస్తుందా? చూసారా ఎంత నిర్దిష్టంగా ఉందో? ఇలా కొలవగలిగేలా ఉండాలి. ఈ స్పష్టత ఎండ్ పాయింట్స్ నుండే వస్తుంది. ఇందులో ప్రైమరీ ఎండ్ పాయింట్ అనేది రేస్లో ఫినిష్ లైన్ లాంటిది. దాన్ని బట్టే ఆ స్టడీ సక్సెసా, ఫెయిల్యూరా అని తేలుతుంది. ఇక సెకండరీ ఎండ్ పాయింట్స్ అంటే అవి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లాంటి ఇతర ముఖ్యమైన విషయాలను కొలుస్తాయి. కాని గుర్తుంచుకోండి, ఇవి అదనపు సమాచారం మాత్రమే, ఫైనల్ రిజల్ట్ కాదు. ఆ తర్వాత వచ్చేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, అదే శాంపిల్ సైజ్. అంటే ఈ ట్రయల్లో ఎంతమంది పాల్గొనాలి? ఇది చాలా జాగ్రత్తగా లెక్కించాలి. మరీ తక్కువ మంది ఉంటే మనకు ఖచ్చితమైన ఫలితం రాదు. అదే మరీ ఎక్కువ మందిని తీసుకుంటే అనవసరంగా ఎక్కువ మందిని రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. అందుకే శాస్త్రవేత్తలు పవర్ ఎనాలిసిస్ అనే పద్ధతిని ఉపయోగించి సరిగ్గా ఎంతమంది కావాలో నిర్ణయిస్తారు. ఇక ప్రోటోకాల్లో చివరిది ఆపరేషనల్ డీటెయిల్స్. అంటే డేటాను ఎలా కలెక్ట్ చేయాలి, ఏ టూల్స్ వాడాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, వీటన్నింటినీ పక్కాగా రాసుకుంటారు. అన్నింటికంగా ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్లాన్ను ట్రయల్ మొదలుపెట్టక ముందే లాక్ చేసేస్తారు. ఎందుకంటే తర్వాత వాళ్లకు నచ్చినట్టుగా డేటాను మార్చుకునే అవకాశం ఉండకూడదు. ఓకే, ప్రోటోకాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎలాంటి ట్రయల్ డిజైన్ సరిపోతుందో చూద్దాం. వీటిని మనం రకరకాల ఆర్కిటెక్చరల్ స్టైల్స్ లాగా అనుకోవచ్చు. అన్నింటికన్నా ఎక్కువ వాడేది, చాలా సింపుల్గా ఉండేది ప్యారలెల్ డిజైన్. ఇది ఒక రకంగా గోల్డ్ స్టాండర్డ్ లాంటిది. దీన్ని 2 లేన్ల రేస్లో ఊహించుకోండి. కొందరిని ఒక లేన్లో, అంటే కొత్త ట్రీట్మెంట్ గ్రూప్లో పెడతారు. మరికొందరిని ఇంకో లేన్లో, అంటే కంట్రోల్ గ్రూప్లో పెడతారు. ఇద్దరూ ఒకేసారి తమ రేస్ను ప్రారంభిస్తారు. నెక్స్ట్, క్రాస్ ఓవర్ డిజైన్. ఇది చాలా ఎఫిషియెంట్ మోడల్. ఇక్కడేం జరుగుతుందంటే ప్రతి పార్టిసిపెంట్కి 2 ట్రీట్మెంట్లిస్తారు, కానీ వేర్వేరు సమయాల్లో. దీనివల్ల ప్రతి ఒక్కరూ వాళ్లే కంట్రోల్ గ్రూప్ అవుతారు. అందుకే చాలా తక్కువ మందితోని ఈ స్టడీ చేయొచ్చు. కానీ ఒక కండిషన్, ఇది కేవలం దీర్ఘకాలిక, స్టేబుల్గా ఉండే జబ్బులకే పనిచేస్తుంది. ఇక ఫ్యాక్టోరియల్ డిజైన్, ఇది నిజమైన మల్టీటాస్కర్. ఒకే స్టడీలో చాలా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు డ్రగ్ ఏని, డ్రగ్ బీని, ఆ రెండింటి కాంబినేషన్ని, అలాగే ప్లాసిబోని, వీటన్నింటినీ ఒకేసారి టెస్ట్ చేయొచ్చు. దీనివల్ల వాటి సింగిల్ ఎఫెక్ట్స్
అలాగే కంబైన్డ్ ఎఫెక్ట్స్ కూడా తెలుస్తాయి. సో ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ప్యారలెల్ డిజైన్ చాలా వర్సటైల్, కానీ ఎక్కువ మంది కావాలి. క్రాస్ఓవర్ డిజైన్ చాలా పవర్ఫుల్, తక్కువ మంది చాలు, కానీ కొన్ని రకాల కండిషన్స్కే వాడగలం. ఇక ఫ్యాక్టోరియల్ డిజైన్ చాలా ఎఫిషియెంట్, కానీ దాని ఎనాలిసిస్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సరే, డిజైన్ కూడా ఫైనల్ అయింది. ఇప్పుడు దాన్ని అమలు చెయ్యాలి. అయితే ఇక్కడ మనం ఒక పెద్ద శత్రువుతో పోరాడాలి. ఆ శత్రువే బయాస్, అంటే పక్షపాతం. దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఈ బయాస్ను ఎదుర్కోవడానికి మన దగ్గర 2 పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. మొదటిది ర్యాండమైజేషన్. ఇది అచ్చం కాయిన్ టాస్ వేయడం లాంటిది. దీనివల్ల గ్రూపులు 2 దాదాపు ఒకేలా ఉంటాయి, ఫలితాలు నమ్మదగినవిగా వస్తాయి. రెండవది బ్లైండింగ్. అంటే పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ ఎవరికి ఏ మందు ఇస్తున్నారో తెలియకుండా చేయడం. దీన్నే మనం డబుల్ బ్లైండ్ స్టడీ అంటాం. దీనివల్ల ఎలాంటి పక్షపాతానికి ఆస్కారముండదు. ఇక చివరిగా అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అదే ఎథిక్స్, అంటే నైతికత. క్లినికల్ ట్రయల్కిది ఒక ధృవతారాలాంటిది. అదేంటో చూద్దాం. ఈ ఒక్క సూత్రం అస్సలు మార్చలేనిది, చర్చించలేనిది. ఏదేమైనా సరే, వాలంటీర్ల క్షేమమే ప్రథమ స్థానంలో ఉండాలి. సైన్స్ కోసం, జ్ఞానం కోసం ఏ ఒక్క వ్యక్తి భద్రతను కూడా రిస్క్లో పెట్టకూడదు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన రూల్. మరి ఆచరణలో ఈ భద్రతను ఎలా నిర్ధారిస్తారు? దానికి ఒక పక్కా ప్రాసెస్ ఉంది. ముందుగా ప్రోటోకాల్ని ఒక స్వతంత్ర ఎథిక్స్ కమిటీ లేదా ఐఆర్బీ సమీక్షిస్తుంది. వాళ్లు ఓకే అన్నాక దేశంలోని రెగ్యులేటరీ బాడీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంతేకాదు, ట్రయల్ మొదలయ్యాక కూడా వాళ్ల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారు. సో మొత్తంగా చూస్తే ఒక సక్సెస్ఫుల్ క్లినికల్ ట్రయల్కి 3 బలమైన స్తంభాల అవసరం. 1. పక్కాగా వివరంగా రాసిన ఒక ప్రోటోకాల్. 2. ఆ ప్రశ్నకు సరిగ్గా సరిపోయే ఒక స్మార్ట్ డిజైన్. 3. ఎథికల్ గైడ్లైన్స్కి కట్టుబడి ఉండటం. ఈ 3 స్తంభాలు కలిసినప్పుడే వైద్యరంగంలో అద్భుతాలు జరుగుతాయి. మనకు నమ్మకమైన సమాధానాలు దొరుకుతాయి. అవును, ఇది చాలా పెద్ద, సంక్లిష్టమైన ప్రాసెస్. కానీ గుర్తుంచుకోండి, భవిష్యత్తులో మనం వాడే ప్రతి మందు వెనుక ఇంత కఠినమైన శ్రమ, ఇంత నైతిక బాధ్యత దాగి ఉంటాయి. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.